पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ। ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी, शिरडी, सूरत, नासिक, सोलापुर, बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी, तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए। आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करें, शेयर करें और लाइक करें। అది పైసలు లేవు ఏం లేవు వీళ్ళు 10 లక్షల దాకా చెప్తాడు. వర్ధిల్లాలి వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం, అంబేద్కర్ ఆలోచన విధానం. జై భీమ్, జై భీమ్. భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగం. దగ్గరగా ఆనుకున్న పార్క్ వెళ్తున్నదో డెవలప్మెంట్ కింద దాదాపు నెల 10 రోజులు కొబ్బరిగా కొడుతుంది. విగ్రహం ఏదైతున్నదో మొట్టమొదటి కూడా నేను చెప్తా ఉన్నాను, ఇది రోడ్డు మీద ఏంది మధ్యలోకి తీసుకొచ్చినట్టయితే నిజంగా కూడా ఒక భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అనేవాడు అందరి నాయకుడు, రాజ్యాంగానికి సంబంధించిన వ్యక్తి. భారత రాజ్యాంగమే అనేది నడుస్తూ ఉంది, కేవలం ఒక వర్గానికి ఒక కులానికి సంబంధించిన వ్యక్తి. మరి ఆ విగ్రహం ఏదైతున్నదో మధ్యలో పెడతారా, 25, 60 పెట్టుకుంటారా, ఇంత పెట్టుకుంటారా అనేది అంబేద్కర్ సంఘాన్ని నిర్ణయించాలి. నేను మరొకసారి కూడా చెప్తున్నాను, వాళ్ళ అభిప్రాయాల మేరకే జరగాలి. మా అభిప్రాయం కూడా పార్టీ పరంగా కూడా అదే. మధ్యలో పెట్టినైతే దానికి ఆయన ఇచ్చిన గౌరవం ఉంటుంది. రోడ్డు మీద కాకుండా ఎడవకుండా ఆ మధ్యలో కాకుండా 25, 75 ఒక 70% వెనుకకు జరిగినట్టయితే ముందర ఓపెన్ స్పేస్ ఉంటుంది, గార్డెనింగ్ కూడా బాగుంటుంది. ఇక్కడ పెట్టే మనం ఏ హెచ్చరిక చేసినా కేవలం మన గ్రామానికి సంబంధించింది కాదు, యావత్ తెలంగాణకు సంబంధించిన విషయం. వచ్చే ప్రతి యాత్రికు కూడా ఒక బ్యూటిఫుల్ పార్క్ ఉన్నట్టయితే మనం ఆ మహనీయునికి సరైన గౌరవం ఇచ్చినట్టయితే కనుక వాళ్ళు ఇచ్చే ప్రతిపాదన ఏదైతున్నదో మున్సిపాలిటీ ఒప్పుకోవాల్సిందే. మనందరం కూడా కలిసి కూడా ఆ కార్యక్రమం దగ్గర నిర్వహించినట్టు కోరుతూ మరొక్కసారి కూడా రాజ్యాంగ స్ఫూర్తి కొనసాగిస్తూ రాజ్యాంగబద్ధంగా మనందరం ఉండాలని కూడా కోరుతాం. మీ యొక్క మనోభావాలు అనుగుణంగా పనిచేయాలని చెప్పి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి వ్యతిరేకంగా దయచేసి ఎవరు కూడా మరి గతంలో మరి గౌరవ శాసనసభ్యులు గారు ఈ యొక్క భూమి పూజ చేసినప్పుడు ఆయన దృష్టికి మేము తీసుకెళ్ళడం జరిగింది. మరి అప్పటి నుంచి ఈ యొక్క డిజైన్ని మార్చాలని చెప్పి మేమందరం కూడా మరి కంఠబద్ధంగా కోరుతూ ఉన్నాం. మరి ఏదో మొండిగా కాకుండా ఈ యొక్క రాజ్యాంగ నిర్మాత ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తిని కొనసాగిస్తూ మరి ఏదైనా మా యొక్క అంబేద్కర్ గారి జయంతి కానీ వర్ధంతి కానీ ఈ యొక్క మా హక్కులు కూడా విస్మరించినప్పుడు మేము ఆయనకు ఒక రిప్రజెంటేషన్ చేసే విధంగా ఇక్కడ ఒక జంక్షన్ అభివృద్ధి కావాలని చెప్పి మేమంతా కోరుతా ఉన్నాం. దయచేసి దీన్ని ఏదో అంబేద్కర్ అంటే ఒక ఎస్సీలకో ఎస్టీలకో పరిమితం కాదు, ఆయన సంపన్న వర్గాలకు నోరు లేని జీవాలకు కూడా మరి హక్కులు ఇచ్చిన ప్రపంచ మేధావి కాబట్టి మనం ఆయనను గౌరవించవలసిన బాధ్యత అందరిది ఉంది. కాబట్టి దయచేసి ఈ యొక్క డిజైన్ని మార్చి ఈ యొక్క పనులు చేయాలని చెప్పి ఈ సందర్భంగా నాయకులకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వద్ద గల భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ అభివృద్ధి ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది. ఈ విగ్రహాన్ని 1995 ప్రాంతంలో ముఖ్యమంత్రి గారైన నందమూరి తారక రామారావు గారి చేతుల మీదుగా ఆవిష్కరించుకోవడం జరిగింది. సుమారుగా ఇటు విగ్రహాన్ని 30 సంవత్సరాల తర్వాత సుందరీకరణలో భాగంగా రూపొందించిన ఈ డిజైన్లో అంబేద్కర్ విగ్రహానికి మరియు గార్డెన్కు సంబంధం లేకుండా ఉండడం చాలా బాధాకరం. ఇట్టి విగ్రహాన్ని అలా ఆ డిజైన్ వలన నిర్వహిస్తే జయంతి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించుకోవడంలో చాలా ఇబ్బందులు ఎదురవుతాయని భావిస్తూ ఈ విగ్రహం అనేది వేములవాడ నియోజకవర్గానికి కేంద్ర బిందువు అయిన వేములవాడ పట్టణంలో ఉండడం వలన నియోజకవర్గ అంబేద్కర్ అభిమానుల ఆత్మగౌరవంగా భావిస్తూ ఇట్టి విగ్రహాన్ని సెంటర్ పాయింట్లో ఏర్పాటు చేయాలని అఖిలపక్ష సంఘాలని సమీక్షించి ఏకాభిప్రాయ నిర్ణయంతో విగ్రహాన్ని గార్డెన్ సెంటర్ పాయింట్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. ఇట్టి విషయాన్ని మన గౌరవనీయులు వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు
మరియు ప్రభుత్వ ఆది శ్రీనారాయణ గారు మరి అధికారులు ఈ విగ్రహాన్ని గార్డెన్ సెంటర్ పాయింట్లో ఏర్పాటు చేసే విధంగా మరొక డిజైన్ రూపొందించి అంబేద్కర్ గారి యొక్క గౌరవాన్ని కాపాడే విధంగా అభివృద్ధి చేయాలని కోరుకోవడం జరుగుతుంది. జిల్లా అధ్యక్షులు ప్రతాప్ రామకృష్ణ అన్న గారికి మరియు వివిధ సంఘాల నాయకులందరికీ పేరు పేరున బహుజన సేన తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై భీమ్, జై భీమ్. మరి ఏదైతే గౌరవనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం మరి గత 30 సంవత్సరాల్లో నందమూరి తారక రామారావు నిర్మించుకోవడం జరిగింది. మరి అంతేకాకుండా ఇప్పుడు ప్రధానమైన మన ఎమ్మెల్యే ప్రభుత్వ హీపు ఆది చిన్న గారు కావచ్చు, మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్ కావచ్చు, ఈ పరిధిలో ఉన్న వేములవాడ పట్టణంలో మరి ఒక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తమే కాకుండా ఆయా దేశాల నుంచి చూతను ఆయా రాష్ట్రాల నుంచి చూడు రాజరాజేశ్వర స్వామి దర్శనానికి వచ్చినప్పటికీ ఇక్కడ ఉన్నప్పుడు రోడ్లు అతి చిన్నగా ఉన్నదని చెప్పి రోడ్డు ఎడల్పు కార్యక్రమంలో ఇటు పార్క్ నిర్మించడం జరుగుతుంది. ఈ పార్క్ నిర్మించడంలో దీంట్లో వేరే ఏదో చేయాలని ఆలోచిస్తున్నట్టు మాకు ఒక మెసేజ్ ఉన్నది. అదే కాకుండా మహనీయులు ఈ దేశానికి కాకుండా ప్రపంచ మేధావైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంలోనే మరి ఆయన రాసిన రాజ్యాంగంలోని ఇవాళ అమలవుతుందంటే ఇలా ఆది సీనన్న కావచ్చు, బీసీలు కావచ్చు, ఏ నాయకులైనా గారు చేసినట్టు ఆయన రాసిన రాజ్యాంగంలోనే